వచ్చినటువంటి మీడియా మిత్రులకి అలాగే శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ అయినటువంటి గుణశేఖర్ రెడ్డి గారికి నా పేరు రామకృష్ణరాజు అండి. నేను ఈ అన్నదాత సెంట్రల్ గవర్నమెంట్ వారి ద్వారా ప్రాజెక్ట్ ద్వారా వచ్చాను. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం PMCCS ఈ అన్నదాత అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క పేరు. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ప్రతి రైతు ఒక గుర్తింపు అన్నమాట. రైతుకు గుర్తింపు కోసం అనేది ఈ ప్రాజెక్ట్ ఈ అన్నదాత కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. మన ఏపీ స్టేట్ మొత్తాన్ని ఈ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో మన గుణశేఖర్ రెడ్డి గారికి శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ వారు ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు. దీనికి స్టేట్ ఆథరైజ్డ్ సోమశేఖర్ గారు, మంచూరి సోమశేఖర్ గారు ఉన్నారు. ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ MD అనేటువంటి వారు స్టేట్లో ఆథరైజ్డ్గా ఉన్నారు. వారి ద్వారా ఈ ప్రాజెక్టు శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ శ్రీ గుణశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారన్నమాట. ఈ కార్డు ప్రధాన ఉద్దేశం రైతుకి 3 విధాలుగా ఈ కార్డు ద్వారా రాయితీ పొందొచ్చు. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క ఏది పరికరాలు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ 5 నుంచి 40% వరకు రాయితీ పొందొచ్చు. అలాగే పంట బీమా, ప్రమాద బీమా. ఈ ప్రమాద బీమా, పంటలో ప్రమాద బీమా వచ్చేసి 25 లక్షల వరకు వాళ్ళు ఎంత పంట వేసినా 80% వరకు వర్తిస్తుంది. అలాగే ఇంకా ఈ కార్డు ద్వారా ఫ్యూచర్లో వచ్చే అన్ని పథకాలు ఆ కార్డులోనే ఉంటాయి. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క రైతుని 2047 నాటికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫార్మర్ని రైతే రాజుగా చూడాలని ఒక నినాదంతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చారు. PMCCS ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ స్కీమ్ ద్వారా దీన్ని అమలుపరిచారు. అందరికీ నమస్కారం. నా పేరు టి గుణశేఖర్ రెడ్డి. గౌరవనీయ నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రెస్ వాళ్ళకి, సభ్యులకి నా నమస్కారము. నేను ఈ అన్నదాతలో నేను ఒక పార్ట్నర్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ అనేది మనం రైతుల కోసం ముందుకు తెచ్చారు. ఈ రైతు అనే స్కీమ్ ద్వారా రైతులకు ఏమంటే ఒక 5 లక్షల వరకు బీమా పథకం అనేది మన ముందుకు తీసుకొచ్చారు. అలాగే 25 లక్షల వరకు పంట బీమా అనేది ఈ స్కీమ్ ద్వారా రైతులకు లభిస్తుంది. రైతులకు వచ్చింది ఏమంటే మన రైతులు మన దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. సో దానివల్ల మన రైతులకి ప్రమాదం జరిగిన వెంటనే మనకు 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. 25 lakhs దాకా పంట బీమా అనేది మన పంట నష్టం జరిగితే ఎన్ని ఎకరాలు బట్టి దాన్ని బట్టి మనకు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అనమాట. ఒక మండలంలో ఒక 1000 కార్డ్స్ ఈ అన్నదాత కార్డ్స్ చేసినామనుకోండి, వెంటనే ఏమవుతుందంటే మనకు ఒక క్యాంటీన్ లాగా రైతులకు సంబంధించి ఒక క్యాంటీన్ ఒక మండలంకి ఒక పెడతారనమాట. పెట్టి అక్కడ ఏమంటే విషయము సబ్సిడీ తరపున వస్తుంది అనమాట. మనకు ఒక 100 రూపాయలు దొరికే వస్తువుని మనకు సబ్సిడీలో 50 రూపీస్ దాకా మనకు వస్తుంది అనమాట. సో మనకు రైతులకి యూజ్ కావాలనేసి మనం ఈ కార్డు గురించి మనకు ప్రధానమంత్రి గారు అందుబాటులో తీసుకొని వచ్చారు. మన రైతులు ఈ కార్డు చేసుకోవడానికి మండలానికి ఒకరు వస్తారనమాట. మండలానికి ఒకరిని ఎంచుకున్నారు. సో వాళ్ళు విలేజ్కి వెళ్ళినప్పుడు ఏమంటే వాళ్ళ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొని వస్తే సో వాళ్ళకి ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసిన 1 వీక్లోనే వాళ్ళ కార్డు అనేది ఇంటి వరకు చేరుతుంది అనమాట.